హలో, అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, అలాగే ఒక చేనేత నాయకుడిని కూడా. ఒక కళామ తల్లి ముద్దు బిడ్డను. అంటే నేను కూడా గతంలో కమర్షియల్ నాటకాలకు డైరెక్టర్గా, డ్యాన్స్ మాస్టర్గా 300 సమాజాలకి నేను నాటకాలు నేర్పాను. పల్నాడు, ఈ ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో కూడా అప్పట్లో. అలాగే ఒక సినిమా టచ్ కూడా కొంచెం ఉంది నాకు. అందుకే ఆ ఇంట్రెస్ట్తో నేను ఫోన్లో చూస్తూ యూట్యూబ్లో ఒక మంచి ట్రైలర్ని ఒకదాన్ని చూశాను. నడికట్టు అనే సినిమా. ఇది సహస్రశ్రీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారట. చాలా బాగుంది. మీ అందరికి కూడా చెప్దామని, మీతో షేర్ చేసుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. చాలా 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 బాగుంది. ఖచ్చితంగా అందరూ చూడదగిన సినిమా. డైరెక్టర్ గారు దిలీప్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాత సోమశేఖర్ గారు, ఆయన నాకు చిన్న పరిచయం కూడా ఉంది. అతనితో ఒకసారి కలిశాను. నేను రాజంపేటలో ఒక సినిమా షూటింగ్ అప్పుడు కలిశాను. నేను 1-6 సినిమాల్లో, 2 సినిమాల్లో కూడా చిన్న చిన్న సినిమాలు అవి. శాసనసభ అనే సినిమాలో ఒక ఎమ్మెల్యేగా క్యారెక్టర్ చేయడం జరిగింది. అప్పుడు ఈ జబర్దస్త్ మన అప్పారావు గారు, చాలామంది, అందరూ చాలామందితో కలిసి, అలాగే పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ అంటారు కదా, ఆయనతో కూడా బాగా పరిచయం ఉంది. అందరితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ సినిమా మాత్రం ఇది చూసిన తర్వాత నాకు ఈరోజు మార్నింగ్ కూడా చూశాను. చాలా బాగా అనిపించింది. ప్రజలందరికీ మంచి విషయాన్ని చెప్తే తప్పులేదు. నేను ఒక బీసీ ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి అయినా సరే 20 ఏళ్ళుగా నేను చేనేతల గురించి, అలాగే బీసీల గురించి పోరాడుతూ బీసీ నవచైతన్య వేదికనే ఒక సంఘాన్ని స్థాపించి దాని మీద ఫైట్ చేస్తున్నాం. ఇటీవలే నవంబర్ 22వ తారీఖున విజయవాడలో పెద్ద ధర్నా చేశాం. ఆ ధర్నాకి కూడా ప్రభుత్వం స్పందించి బీసీలకు రక్షణ చట్టం కావాలని, బీసీ రిజర్వేషన్లు కావాలని మేము ధర్నా చేస్తే, నెక్స్ట్ నిన్న కాక మొన్న 2వ తారీఖున ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి ఒక ప్రకటన కూడా చేసింది. బీసీలకు రక్షణ చట్టం చాలా బలంగా తీసుకొస్తున్నామని, అందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా సినిమా గురించి మాత్రమే మాట్లాడాలనుకున్నాను, కానీ ఒక విషయం చెప్పినప్పుడు నన్ను నేను కూడా పరిచయం చేసుకోవాలి కాబట్టి ఈ 2 విషయాలు చెప్పాను. దయచేసి అందరూ ఈ సినిమాని చూడండి. చాలా అద్భుతంగా ఉంది ఆ ట్రైలరే. అందరికీ ధన్యవాదాలు. అలాగే డైరెక్టర్ దిలీప్ గారికి, అలాగే నిర్మాత సోమశేఖర్ గారికి, ఇద్దరికి కూడా నేను ముందుగానే అభినందిస్తూ ఈ సినిమా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.